బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఇటు కోనసీమకి తెలంగాణ వాళ్ళ వల్లే దిష్టి తగిలింది, నరుడి దిష్టికి నల్లరాయన బద్దలైపోతుందని చెప్పేసి ఆయన కామెంట్ చేస్తున్నారు. ఇటు కోనసీమ కొబ్బరి చెట్లకు కూడా అదే జరిగింది. రాష్ట్రం విడిపోవడానికి గోదావరి పచ్చదనమే కారణం, పచ్చగా ఉంది అని చెప్పేసి వాళ్ళు కళ్ళు మండిపోయాయని చెప్పి ఆయన చెప్పుకొచ్చాడు. ఇటు వైసీపీ నాయకులు బూతులు అలాగే వాళ్ళ బుద్ధులు కూడా మారలేదు అని చెప్పేసి సెన్సేషనల్ కామెంట్స్ ఇటు వైసీపీని ఉద్దేశిస్తూ ఇటు తెలంగాణని ఉద్దేశిస్తూ తెలంగాణకు సంబంధించిన ప్రజానికాన్ని ఉద్దేశిస్తూ మాట్లాడుతున్నారు. అలాగే సోషల్ మీడియాలో కామెంట్స్ని గమనిస్తున్నాం, ఇప్పటికీ మారకపోతే మరో పవన్ కళ్యాణ్ని చూస్తారు మీరు అని చెప్పేసి చెప్పుకొచ్చాడు. 2029లో అధికారంలోకి వస్తామన్న భ్రమలో వైసీపీ బ్రతుకుతుంది, వైసీపీ ఉంది. కానీ రాజోలు గడ్డ నుంచి చెబుతున్నాను, అది జరగదు అని చెప్పి ఆయన సెన్సేషనల్ కామెంట్స్ అయితే చేశారు. సో ఆయన అసలు ఏం మాట్లాడారు ఒకసారి ఆయన మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. అనుపూర్ణ అంటారు, రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనమే. ఆ శాపం తగిలేసినట్టుంది. ఈరోజు గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది, మీరు ఏమంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఈరోజు కొబ్బరి చెట్లు ముండలు కూడా లేవు, అంత దిష్టి తగిలింది కోనసీమకి. ఎందుకంటే నాకు దీనికి తగిలినంత దృష్టి నరుడి దృష్టికి నల్లరాయన పగిలిపోతుంటారు. అలాంటిది కోనసీమ పచ్చదనం ఎంతమంది కళ్ళలో పడి వాళ్ళందరూ దృష్టి తగిలి ఈరోజు మొండేలతో కొబ్బరి చెట్లు ఉన్నాయంటే దీనికి ఇంకా మనం కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, దీన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. అనుపూర్ణ అంటారు, రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనమే. ఆ శాపం తగిలేసినట్టుంది. ఈరోజు గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది, మీరు ఏమంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఈరోజు కొబ్బరి చెట్లు ముండలు కూడా లేవు, అంత దిష్టి తగిలింది కోనసీమకి. ఎందుకంటే నాకు దీనికి తగిలినంత దృష్టి రైట్. కోనసీమకు సంబంధించిన ఈ కొబ్బరి చెట్లు ఈ పచ్చదనానికి ఈ రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం తెలంగాణ వాళ్ళే అని చెప్పేసి చెప్పుకొచ్చారు. అలాగే వైసీపీని ఉద్దేశిస్తూ వైసీపీ ఇటు 2029లో వాళ్ళు అధికారంలోకి రాబోతున్నారని భ్రమలో ఉన్నారు. రాజోలు గడ్డ మీద ఉండి నేను అది జరగదని చెప్తున్నానని చెప్పేసి సెన్సేషనల్ కామెంట్స్ వైసీపీ పార్టీకి సంబంధించి కూడా ఆయన మాట్లాడారు. అవి కూడా ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ఈ రోజుకి వాళ్ళ బూతులు మారట్లేదు, వాళ్ళ బుద్ధులు మారట్లేదు. నేను ఇంకా మీరు సామాజిక మాధ్యమాల్లో తిడుతూనే ఉన్నారు. మళ్ళీ ఇంకొకసారి హెచ్చరిస్తున్నా, పిఠాపురంలో ఒకసారి చెప్పాను మీకు, మళ్ళీ మీరు కూర్చొని పాత పద్ధతిలో గనుక మళ్ళీ నాయకులు మళ్ళీ మీరు పిచ్చి ప్రలాపనలు చేస్తే పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని మీరు కానీ మీ నాయకులు కానీ మీరు ఒక క్రమబద్ధంగా ఒక పద్ధతిలో మమ్మల్ని విమర్శిస్తే వివరణిస్తాం. అలా కాకుండా వ్యక్తిగతంగా మళ్ళీ పాత పద్ధతిలో చేస్తే ఈసారి నేనే చెప్తున్నా, మీరు పవన్ కళ్యాణ్ మంచితనం చూశారు, పవన్ కళ్యాణ్ సహనం చూశారు, పవన్ కళ్యాణ్ గట్టితనం మీరు చూడలేదు ఎప్పుడు. దయచేసి అక్కడ దాకా తీసుకెళ్ళకండి, ఎందుకంటే నాకు క్షమ ఉండదు నా దగ్గర. మీలాంటి వాళ్ళకి రిపీటెడ్ అఫెండర్స్కి క్రైమ్ చేసి తప్పించుకుందాం అనుకున్నోడికి రిపీటెడ్ అఫెండర్స్కి నా దగ్గర క్షమ ఉండదు. చాలా భరిస్తాం, చాలా సహనంతో తీసుకుంటాం. కానీ పదే పదే కూర్చోబెట్టి మేము ఏదైనా చేస్తామని మీరు మళ్ళీ పాత పద్ధతిలో చేస్తే వీఆర్ క్లోజ్గా మానిటర్ చేస్తున్నాం. ఎవరు ఏం మాట్లాడుతున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు, మీకు అవకాశం ఇస్తున్నాను. మీరు ప్రజాస్వామ్యబద్ధంగా విమర్శించండి, సహృదయంతో కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. మళ్ళీ హద్దులు దాటి మాట్లాడి మేమే వచ్చేస్తాం 29లో అంటే నేను చెప్తున్నాను కదా, మళ్ళీ ఈ రోజున నా రాజోలు గడ్డ సాక్షిగా చెప్తున్నాను కదా, నా రాజోలు గడ్డ సాక్షిగా చెప్తున్నాను.
మీరు రైట్. ఇటు కోనసీమకు సంబంధించిన పచ్చదనాన్ని చూసి తట్టుకోలేక తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కావాలని డిమాండ్ చేశారు. అందుకే రాష్ట్రం వీడిపోయింది, మా పరిస్థితి ఇలా ఉంది. సో మొత్తం మీద ఇలాంటి సెన్సేషనల్ కామెంట్స్ అయితే ఇటు పవన్ కళ్యాణ్ తెలంగాణకు సంబంధించి మాట్లాడారు. దాని గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏపీ నుంచి మా ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు, ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్, మొదటగా ఇటు తెలంగాణను ఉద్దేశించి మాట్లాడిన మాటలు ఒక రకంగా కోనసీమ కొబ్బరి చెట్లు కావచ్చు, కోనసీమ పచ్చదనాన్ని చూసి తట్టుకోలేకపోయారు, అందుకే రాష్ట్రం విడిపోయేలా చేశారు అని చెప్పేసి ఆయన చెప్పుకొచ్చారు. ఆ కామెంట్స్ని ఎలా చూడాలి? కళ్యాణ్, పవన్ కళ్యాణ్ మరోసారి తెలంగాణ వాదుల మీద చేసిన వ్యాఖ్యలు కొంత గందరగోళమైన పరిస్థితులకే ఉన్నట్టుగా కనపడుతున్నాయి. అంటే రాష్ట్ర విభజన జరిగిపోయింది, తర్వాత అందరూ ఎవరు రాష్ట్రాలు వాళ్ళు ఉంటున్నారు, ఎవరు రాజకీయాలు వాళ్ళు చేసుకుంటున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఈరోజు రాజోలు సందర్భంగా, రాజోలు పర్యటన సందర్భంగా అక్కడ కొబ్బరి తోటలు నాశనమైన నేపథ్యం ఏదైతే ఉందో, అయితే అక్కడ రైతులు క్లియర్ గా ఒక విషయాన్ని చెప్తూ వచ్చారు. రైతులు అక్కడున్న ఓఎన్జీఎస్ గ్యాస్ వల్ల కావచ్చు, లేకపోతే అక్కడ జరిగిన ఎందుకు అక్కడ కొన్ని వేల ఎకరాలు కొబ్బరి తోటలు నాశనం అవుతున్నాయనే ఆహారం మీద గడిచిన 40 సంవత్సరాలుగా మాకు ఇది జరుగుతూ వస్తుంది అని చెప్పి పదే పదే రైతులు పవన్ కళ్యాణ్కి చెప్పే ప్రయత్నం చేశారు. కానీ పవన్ కళ్యాణ్ 2019 నుంచి జరిగిందా అనే ఒక వాదన తీసుకుని వచ్చే ప్రయత్నం చేశారు. మరోవైపు పవన్ కళ్యాణ్ క్లియర్ గా ఒక మాట చెప్తూ అక్కడ తెలంగాణ వాళ్ళు దిష్టి వల్లనే ఈరోజు ఆంధ్రప్రదేశ్ విభజనకి కారణం, వాళ్ళు చేసిన ప్రయత్నాల వల్లనే మనం ఈరోజు విడిపోవాల్సింది, దిష్టి తగిలింది తెలంగాణ ప్రజల వల్లనే, తెలంగాణ నాయకుల వల్లనే ఇది జరిగింది అనేది ఒక తెలంగాణ వాదం మీద, తెలంగాణలో ఉన్న అప్పుడు ఉన్న పరిస్థితుల మీద ఆయన మాట్లాడిన పరిస్థితి ఈరోజు మాట్లాడడం కొంత అది కొంత కాంట్రవర్సీలోకి వెళ్ళిపోయే పరిస్థితి అయితే కనపడుతుంది. అంటే బేసిక్ గా ఇష్యూ కోనసీమలో ఇది ఒక 30-40 సంవత్సరాల నుంచి ఆ ఇష్యూ ఉంది. కొంత కారణం ఓఎన్జీసీ కావచ్చు, లేకపోతే అక్కడ సముద్ర పోర్టు వల్ల కొంత సాల్ట్ వాటర్ కోనసీమలోకి రావడం వల్ల కావచ్చు, అక్కడ ఏర్పాటు చేసిన కొన్ని ఇష్యూస్ వల్ల, పరిశ్రమల వల్ల కావచ్చు, వాటి మీద వస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రస్తావన తీసుకురావడం కొంత మరి అది ఏ విధంగా రాసుకుంటుందో తెలియదు. మరి పవన్ కళ్యాణ్ జనసేన తెలంగాణలో ఇక పూర్తిగా వద్దనుకున్నాడా లేకపోతే ఏంటి అనేది అర్థం కావట్లేదు. బట్ తెలంగాణ ప్రజలు, తెలంగాణ నాయకులు అక్కడ ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి. ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగిపోయింది. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కొంతమంది వద్దనుకున్నారు, కలిసి ఉండాలనే ఒక ప్రయత్నం చేశారు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, అక్కడ ఒక పొలిటికల్ గేమ్ లో అప్పుడు ఒక నిర్ణయం జరిగిపోయింది. సో ఆ జరిగిపోయిన పరిస్థితిని మళ్ళీ తిరిగి కొంత ఈ వ్యాఖ్యల వల్ల తెలంగాణలో తెలుగు ప్రజల మధ్య కొంత విద్వేషాలు అంటే పెరిగే అవకాశం ఉందా లేదా అనేది మనం చూడాలి. కానీ బట్ కొంత అనవసరమైన ఇష్యూలోకి మళ్ళీ వెళ్ళారేమో అనే ఒక చర్చ జరుగుతోంది. జస్ట్ ఇప్పుడే మళ్ళీ ఎందుకు ఇది గెలికారు, మళ్ళీ ఈ వ్యవహారాన్ని ఎందుకు మరోసారి ప్రస్తావనకి తీసుకుని వచ్చారు అనే ఒక చర్చ జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఇది మాట్లాడుతూనే పవన్ కళ్యాణ్ వైసీపీ నేతలు కూడా వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు, చాలా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు. నేను ఇప్పుడు దాకా శాంతియుతంగా ఉన్నా, మిమ్మల్ని పట్టించుకోకుండా వదిలేశారు, కానీ మీరు అయ్యే బూతులు, అయ్యే మాటలు, అయ్యే వ్యవహారాలు రిపీటెడ్ గా క్రైమ్ అఫెన్స్ చేసే ప్రయత్నాలు చేస్తే మాత్రం తాను ఇంకా ఎంత గట్టిగా ఉంటానో ఇంకా క్షమించేది లేదు అన్నట్టుగా దానికి కూడా ఆయన వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. సో పవన్ కళ్యాణ్ చేసిన ఈ రెండు కొంత కాంట్రవర్షన్ ఇష్యూసే ఉన్నాయి. అయితే దీని మీద తెలంగాణ పబ్లిక్ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలి. పవన్ కళ్యాణ్ మీద, పవన్ కళ్యాణ్ వైసీపీకి ఇచ్చిన వార్నింగ్ తో వైసీపీ నాయకులు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి. ఈ రెండు డిఫరెంట్ సబ్జెక్టులు అయినా బట్ పవన్ కళ్యాణ్ నోట్లో నుంచి ఆ మాటలు రావడం, కొంత ఆయన సీరియస్ గానే వార్నింగ్ ఇవ్వడం అనేది ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది అంటే ఆ పార్టీలో ఏ విధంగా రెస్పాండ్ అవుతాయి, అక్కడ తెలంగాణలో ఉన్న పబ్లిక్, తెలంగాణ నాయకులు ఏ విధంగా రెస్పెక్ట్ అవుతారు, దాన్ని ఏ విధంగా రియాక్ట్ అవుతారు అనేది. కోనసీమ
పచ్చదనం చూసి ఓర్వలేకనే తెలంగాణ పబ్లిక్ తెలంగాణ విడిపోవాలని కోరుకున్నారు అని చేసిన వ్యాఖ్యలు మరి దాన్ని ఎలా తీసుకుంటారు తెలంగాణ ప్రజలు అనేది చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఇక్కడ జరిగిన ఇంపాక్ట్ పవన్ కళ్యాణ్ అట్ ద సేమ్ టైం జగన్ పార్టీ వైసీపీ పార్టీ నాయకుల్ని చేసిన వ్యాఖ్యల్ని కూడా కొద్ది సీరియస్ గా ఆయన చాలా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చిన ప్రయత్నం చేశారు. కాబట్టి దీనికి పార్టీ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. కళ్యాణ్ రైట్. కృష్ణమోహన్, గతంలో మనం చూస్తే పవన్ కళ్యాణ్ ఇటు తెలంగాణకు సంబంధించి తెలంగాణ తనకి తల్లి లాంటిది, ఇక్కడ కొండగట్టు కావచ్చు, లేకపోతే ఇటు హైదరాబాద్ కావచ్చు, హైదరాబాద్తో అనుబంధం కానీ ఇక్కడ వర్క్ చేయడం కానీ కొన్ని సంవత్సరాలు తన ఫ్యామిలీకి సంబంధించిన మెంబర్స్ కానీ వీళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు. ఇంత కనెక్షన్స్ ఉన్న తర్వాత కూడా ఇలాంటి స్టేట్మెంట్ చేయడం అంటే అదే ఒక రకంగా ఇటు తెలంగాణకి సంబంధించిన ప్రజల్ని ఉద్దేశించే మాట్లాడినట్ట, లేకపోతే గత పాలకులను ఉద్దేశించి మాట్లాడినట్ట ఏంటి అసలు? పచ్చదనం అంటే ఇప్పుడు వచ్చిన సైక్లోన్ ముంతా కానీ లేకపోతే అక్కడ ఉన్న ఇష్యూస్ అన్నిటినీ రిజాల్వ్ చేయలేక దాంట్లోంచి వచ్చిన భావమా ఇది? ఏంటి, ఎలా చూడాలి? పవన్ కళ్యాణ్ నిజంగానే ఈరోజు తెలంగాణ సబ్జెక్టు మాట్లాడకుండా ఉండాల్సిన పరిస్థితి. వాస్తవంగా అక్కడ రైతులు చాలా క్లియర్ గా పవన్ కళ్యాణ్కి చెప్పే ప్రయత్నం చేశారు. ఇది పవన్ కళ్యాణ్ పదే 2019 అనే 3-4 సార్లు ఆయన మాట్లాడినా కానీ అక్కడ రైతులు క్లియర్ గా ఒక సబ్జెక్ట్ చెప్పారు. అది 35 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి ఈ పరిస్థితి ఉంది అనే రైతులు చెప్పే ప్రయత్నం చేశారు. కానీ అక్కడ మరి ఆ ఇష్యూ బేస్డ్ గా మాట్లాడి ఉంటే బాగుండేదేమో. మరి అక్కడ ఎందుకు తెలంగాణ పబ్లిక్ ని మాట్లాడుతూ తెలంగాణ పబ్లిక్ గురించి మాట్లాడడం, అక్కడ నాయకులు కావచ్చు, తెలంగాణ నేతల గురించి కావచ్చు, లేకపోతే అప్పుడు తెలంగాణలో అన్ని రాజకీయ పార్టీల నాయకులు కూడా తెలంగాణ కావాలని కోరుకున్నారు. అక్కడ తెలంగాణ పబ్లిక్ కోరుకుంది, తెలంగాణ నాయకులు కోరుకున్నారు. తెలంగాణ పార్టీలకు అతీతంగా అక్కడ కూడా పార్టీల్లో 2 విభాగాలు అయిపోయినాయి. అప్పుడు కాంగ్రెస్ ఉన్నా 2గా చీడిపోయింది, టీడీపీ ఉన్నా 2గా చీలిపోయింది. ప్రతి పార్టీలో కూడా ఆ తెలంగాణ ప్రజల భావం ఉండింది. అక్కడ ఉన్న ప్రజల మనోభావాల్ని అందరూ అక్కడ యాక్సెప్ట్ చేశారు, తప్పదు. అటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ కాంగ్రెస్ రాష్ట్రాన్ని 2 రాష్ట్రాలుగా చీల్చడం ఒక ఎత్తి అయితే అది పక్కన పెడితే, కాకపోతే ఇప్పుడు అందుకే అక్కడ ఆ ఎఫెక్ట్ కాంగ్రెస్ పార్టీ చేసిన ఎఫెక్ట్ ఆంధ్రప్రదేశ్ కంప్లీట్ కాంగ్రెస్ అనేది వాషౌట్ అయిపోయింది. అంటే ఇంకా ఆంధ్ర ప్రజలకి మనల్ని తెలంగాణ నుంచి దూరం చేయడంలో కీలక పాత్ర కాంగ్రెస్ చేసింది అనే భావం ఇంకా ఉంది ఇక్కడ. ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా 2014 తర్వాత ఇప్పుడు దాదాపుగా 2 టర్మ్స్ జరిగిపోయినా, అంటే 10 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా 12 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా ఆ భావం ఇంకా ఉంది. కాంగ్రెస్ కి ఎక్కడ పబ్లిక్ రిసీవ్ చేసుకునే పరిస్థితి లేదు. మరి పవన్ కళ్యాణ్ చాలా సార్లు అక్కడ నాకు వాళ్ళన్నా ఇష్టమే వీళ్ళన్నా ఇష్టమే, అక్కడ పార్టీ కొన్ని టికెట్లు కూడా ఇచ్చి అక్కడ పోటీ చేసే ప్రయత్నం గతంలో చేశారు. అక్కడ కూడా కొన్ని చోట్ల ఆయన ప్రచారం చేశారు. నాకు గతంలో నాకు 2 కళ్ళు, ఒకటి ఆంధ్ర అయితే పుట్టింది, ఆంధ్రాలో అయితే పెరిగింది, నాకు లైఫ్ ఇచ్చింది హైదరాబాద్ అని చెప్పి కూడా మాట్లాడే ప్రయత్నం చాలాసార్లు చేశారు. బట్ అటువంటి మాట్లాడిన పవన్ కళ్యాణ్ మరి ఇప్పుడు తెలంగాణ ప్రజలు మీద మాట్లాడిన పరిస్థితి ఏ విధంగా దారితీస్తుందని చూడాలి. మరి ఎందుకు, ఏ ఉద్దేశంతో ఆయన మాట్లాడారు, లేదు అప్పుడు కీలకంగా వ్యవహరించిన బీఆర్ఎస్ పార్టీ నేతల మీదకి అతనుకున్న కొంత కోపాన్ని చూపించే ప్రయత్నం చేశాడా, లేకపోతే వాళ్ళు మరి ఏ యాంగిల్లో ఆయనకి ఆ మనసులో వచ్చిందో, లేదు పులుకులో మాట్లాడేశాడా అనేది కూడా చూడాలి. బట్ ఇది కొంత కాంట్రవర్సీ అయ్యే పరిస్థితి అయితే కనబడుతుంది. బట్ చూడాలి దాన్ని ఏ విధంగా ముందుకు వెళ్తుంది. రాబోయే రోజుల్లో తెలంగాణ పబ్లిక్, తెలంగాణ ప్రజలు, అక్కడ తెలంగాణ నాయకులు ఏ విధంగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల మీద రియాక్ట్ అవుతారనేది కూడా చూడాలి. మరి పవన్ కళ్యాణ్ దాని మీద వెంటనే ఏమైనా స్పందించి ఏమన్నా ఇది ఉద్దేశపూర్వకంగా మాట్లాడింది కాదని, లేకపోతే అప్పుడున్న పరిస్థితులతో మాట్లాడే ప్రయత్నం చేశారని చెప్పే ప్రయత్నం ఎవరైనా ఇస్తారా, లేకపోతే ఏందనేది తెలియదు. కానీ బట్ ఇప్పుడు జరిగిన ఈ సందర్భంలో మాత్రం కొంత ఇష్యూ రేజ్ అయినట్టుగా ఉంది. కొంత మళ్ళీ దీన్ని మర్చిపోయిన వ్యవహారాన్ని మళ్ళీ తిరిగి గెలికే ప్రయత్నం జరిగింది అనే ఒక చర్చ
అక్కడ వినపడుతుంది, ఇక్కడ వినపడుతుంది. బట్ ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనేది చూడాలి. అయితే దీన్ని లైట్ తీసుకుంటే బెటర్. అంటే ఏదో మాట్లాడుకున్నారు, అయిపోయింది, విభజన జరిగిపోయింది, ఎవరు ప్రభుత్వాలు అక్కడ ఏర్పడ్డాయి, ఎవరు రాష్ట్రాల్లో ఎవరు పోటీగా ప్రభుత్వాలు అంతరాన్ని డెవలప్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాగే అక్కడ తెలంగాణలో కూడా అక్కడున్న రాజకీయం వేరు, అక్కడున్న పరిస్థితులు వేరు, ఎక్కడికక్కడ అయినప్పటికీ ప్రజల్లో ఇంకా ఆ గ్యాప్ లేదు. ప్రశాంతంగా ఇప్పుడు ఉన్న మొదట్లో ఉన్న చిన్న చిన్న సిచ్యువేషన్స్ అన్ని కూడా క్లోజ్ అయినాయి. ప్రశాంతంగా ఉన్న ఇప్పుడున్న పరిస్థితుల్లో చక్కని ఈ వ్యవహారం మరి ఏ విధంగా ముందుకు వెళ్తుందా అనేది చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. చూడాలి. బట్ వెయిట్ అండ్ సీ. మనం దీన్ని ఏ విధంగా రియాక్షన్స్ వస్తాయి, దీని తర్వాత ఏ విధంగా జరగబోతుంది అనేది చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది కళ్యాణ్. అయితే కృష్ణమోహన్ ఇటు వైసీపీ నాయకులను ఉద్దేశించి కూడా ఆయన ఒకటి మాట మాట్లాడారు. ఇటు సోషల్ మీడియాలో ఏవైతే పోస్టులు జరుగుతున్నాయో ఆ పోస్టులలో ఆ బూతులు మారలేదు, ఆ బుద్ధులు కూడా మారలేదు. అంటే రీసెంట్ టైమ్స్లో ఏమైనా వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియా హ్యాండిల్స్ కానీ నాయకులు కానీ ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏమైనా టార్గెట్ చేసుకుంటూ చేశారా, లేకపోతే ఆయన ఓవరాల్ గా డెఫినెట్ గా. బట్ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల పట్ల వైసీపీ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలి. ఇప్పుడు దాకైతే ఎక్కడ అఫీషియల్ గా లేదు. సోషల్ మీడియాలో వారి అభిమానులు కొంత పోస్టులు హ్యాండిల్స్ పెట్టచ్చు, అది మనం పరిగణలోకి తీసుకోవాల్సిన పని లేదు. బట్ పార్టీ పరంగా ఏదైనా మాట్లాడే అవకాశం ఉంటుందా? అంటే పవన్ కళ్యాణ్ వైసీపీ నాయకులకి వార్నింగ్ ఇవ్వడం వైసీపీ ఏ విధంగా తీసుకుంటుంది? అంటే పవన్ కళ్యాణ్ ఇచ్చిన వార్నింగ్ ని లైట్ తీసుకుంటుందా, లేదు సీరియస్ గా రియాక్ట్ చేస్తుందా? దాని మీద ఏ విధంగా వైసీపీ క్యాడర్, వైసీపీ నాయకులు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. బట్ మోస్ట్లీ కొంత టైంలోనే దీని మీద రియాక్షన్స్ వచ్చే పరిస్థితి అయితే కనపడుతుంది ఖచ్చితంగా. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే సెన్సేషనల్ కామెంట్స్ చేశారు ఇటు తెలంగాణను ఉద్దేశించి, అలాగే వైసీపీకి సంబంధించిన నాయకులు, అలాగే సోషల్ మీడియాలో జరిగే చర్చల గురించి, దాంట్లో వాడే బూతులు కావచ్చు, బుద్ధులు కావచ్చు అని చెప్పేసి ఇటు వైసీపీని ఉద్దేశించి మాట్లాడారు. అలాగే ఇటు తెలంగాణ, ఇటు కోనసీమకు సంబంధించిన పచ్చదనాన్ని చూసి కళ్ళు మండాయి కాబట్టి ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నాం అని చెప్పేసి చెప్పుకొచ్చాడు. సో మొత్తం మీద సెన్సేషనల్ కామెంట్స్